రాక్షసుడు, కోతి. ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను మిక్కిలి క్రూరుడు. కనిపించిన జంతువునల్లా తినేస్తుండేవాడు. దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుడికి రోజుకు ఒక జంతువుని ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు. రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళుతున్నది. ఒకరోజు ఒక కోతి పిల్ల వంతు వచ్చింది. కోతి పిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఆడుతూ పాడుతూ బయలుదేరింది. అదురు బెదురు లేకుండా వెళుతున్న కోతి పిల్లను చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి. కోతి పిల్ల వెళ్ళి రాక్షసుడి ఎదురుగా నిటారుగా నిల్చున్నది. అది చూసి రాక్షసుడు, ఓసి మర్కటమా, నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజా వణికిపోతాయి. నీవు ఎంత పొగరుతో నిలుచున్నావు అని హుంకరించాడు. అప్పుడు కోతిపిల్ల, మహానుభావ, తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం. కానీ నాకొక సందేహం అని అన్నది. ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు. ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి. అది నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల. ఎవరా మాట అన్నది? నిప్పును చూస్తే నాకేం భయం లేదు అని అన్నాడు రాక్షసుడు. కోతిపిల్ల తను తెచ్చిన కట్టెల మోపును తీసి పరిచి దానికి నిప్పంటించి రాక్షసుడిని అందులో దూకమన్నది. రాక్షసుడు అగ్నిలో దూకి మరణించాడు. అది చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది. మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభినందించాయి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ పొందడానికి ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.